హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. షట్టర్ 2004లో వచ్చిన జపనీస్ హారర్ మూవీ. రన్ టైం జస్ట్ 1 hour 40 minutes మాత్రమే ఉంటుంది. అడల్ట్ సీన్స్ లాంటివి ఏం లేవు, హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. ఈ మూవీ ఇప్పుడు చూడడానికి మెయిన్ రీజన్, మనం హాలీవుడ్ లో చాలా హారర్ మూవీస్ చూసుంటాం. ఏదైనా మనకి తెలియని లాంగ్వేజ్ లో హారర్ మూవీ చూడాలని సెర్చ్ చేస్తుంటే ఈ మూవీ దొరికింది. ఇంకా నేమ్ కూడా బాగుందని మూవీ చూడడం స్టార్ట్ చేశా. నేను జపనీస్ ఆడియో విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూసా. ఇంగ్లీష్ డబ్ కూడా అవైలబుల్ గా ఉంది. బట్ ఒరిజినల్ ఫీల్ రావడానికి ఒరిజినల్ లాంగ్వేజ్ లో చూస్తే బెటర్. అండ్ నేను ఇప్పటి నుంచి డైలీ ఒక యూనిక్ మూవీ రివ్యూ చేద్దాం అనుకుంటున్నా. మీ సైడ్ నుంచి కొంచెం సపోర్ట్ కావాలి గైస్. జస్ట్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి చాలు. సో ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, స్టార్టింగ్ లో ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఒక పార్టీలో తాగుతూ వాళ్ళ కాలేజ్ మెమరీస్ గుర్తు చేసుకుంటూ ఉంటారు. అందులో టున్ అండ్ జైన్ అని ఇద్దరు లవర్స్ ఉంటారు. ఇద్దరికి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఆ పార్టీ అయ్యాక వాళ్ళిద్దరు కారులో వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉండగా జైన్ మాట్లాడుతూ బై మిస్టేక్ గా ఒక అమ్మాయిని గుద్దేస్తుంది. వెళ్ళి హెల్ప్ చేద్దాం అంటే టున్ వచ్చి, వద్దు మనం వెళ్ళిపోదాం, మనం యాక్సిడెంట్ చేసినట్టు తెలిస్తే మనల్ని జైల్లో వేస్తారు అని చెప్తాడు. సో వాళ్ళ అమ్మాయిని అలానే వదిలేసి వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఏం జరిగింది అనేదే స్టోరీ. ఈ మూవీ 2004లో వచ్చింది కాబట్టి కొంచెం ప్రొడక్షన్ వాల్యూస్ యావరేజ్ గా అనిపిస్తాయి. బట్ స్టోరీలో ఎమోషనల్ కనెక్ట్ చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది గైస్. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే చాలా బాగున్నాయి. సినిమా అంతా ఒక ఎత్తు అయితే లాస్ట్ 20 minutes ఒక ఎత్తు. సీరియస్లీ కంట్లో నీళ్ళు వచ్చేస్తాయి. మన లారెన్స్ మామ హర్రర్ మూవీస్ చాలా చూసాం కదా. ఇది కూడా కొంచెం సిమిలర్ టైప్ స్టోరీ ఉంటది. బట్ ఎండింగ్ మాత్రం చాలా డిఫరెంట్ ఉంటది. బహుశా మీరు ఇప్పటి వరకు హారర్ మూవీస్ లో ఇలాంటి ఎండింగ్ చూసుండరు. ఆ ఎండింగ్ ని తలుచుకుంటేనే ఇప్పటికీ బాడీ మొత్తం వైబ్రేషన్స్ వస్తున్నాయి గైస్. ఈ మూవీని తెలుగులో ఫోటో అనే నేమ్ తో రీమేక్ చేశారు. బట్ అది చూడకండి. ఆ మూవీలో చాలా చేంజెస్ చేశారు. ఎండింగ్ కంప్లీట్ గా మార్చేశారు. అసలు మంచి ఫీలింగే రాదు గైస్. ప్రెసెంట్ ఇండియాలో స్ట్రీమ్ అవ్వట్లేదు. బట్ ఇంటర్నెట్ సాయంతో వెతికితే దొరికేస్తుంది. ఈ మూవీ మీరు ఆల్రెడీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి రూరల్ హారర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ వీడియో రీచ్ అవుతుంది. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.